కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్ నీ వల్లే మారింది నా జాతకం కలర్ చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్ తెచ్చుకున్నామయ్య పక్కా ఆన్సర్ నీ మయ సూపర్ మారింది ఫ్యూచర్ అందుకే అందుకు థ్యాంక్ యూ మై డియర్ నమస్కారం కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ లక్ష్మి గారు నల్గొండ నుంచి వచ్చారు. చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. హాయ్, నేను నల్గొండ నుంచి వచ్చాను. నా పేరు లక్ష్మి, మా వారి పేరు నగేష్. మాది ఐరన్ బిజినెస్ హార్డ్వేర్. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న బాబు బీటెక్ సెకండ్ ఇయర్. ఇద్దరు బీటెక్ సెకండ్ ఇయర్ అయినా? పెద్ద బాబు అయిపోయింది, చిన్న బాబు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే. అమల. హాయ్ సుమా. నా పేరు అమల, నేను కరీంనగర్ నుండి వచ్చాను. మా వారి పేరు పవన్, మా బాబు పేరు విష్ణు. నాకు నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, వాచింగ్ టీవీ. మీ ప్రోగ్రామ్ డైలీ చూసాను సుమా. మా ఇంట్లో అందరికి మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి. హాయ్ సుమా. అబ్బా, పచ్చదనం అంతా ఈవిడ దగ్గరే ఉన్నట్టుంది. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే. చెప్పండి మీ గురించి. నా పేరు విజయలక్ష్మి, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మా ఆయన పేరు వెంకటేష్. మాకు ఒక పాప బాబు. బాబు వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్, పాప వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. సింగింగ్ సాంగ్ సుమా, మీరంటే ఫ్యాన్, చాలా ఇష్టం మీ ప్రోగ్రామ్ అంటే. అన్ని కలిపేసుకుందాం మనం. సునీత. హాయ్ సుమా. హాయ్. నా పేరు సునీత, మా ఊరు శ్రీకాకుళం. మా వారి పేరు నగేష్, పాపకు బాబు. పాప పేరు సాత్విక, బాబు సంజీత్. ఒక మా- పాప, ఒక హలో, పాప. హలో. ఆ. మా వారిది మొబైల్ బిజినెస్. ఓ అబ్బా, ఇంకేం మొబైల్ బ్రహ్మాండంగా చూడలేదు నడుస్తూ సుమా. ఉంటుంది. ఒక ఫోన్ అడగొచ్చుగా. ఇస్తా. ఫ్రీగా వస్తుంది సుమా. ఒక ఫోన్ ఉందిగా. మొబైల్ ఇంకోటి తీసుకురా సుమా. ఐఫోన్ వద్దులేండి, కావాలా? నాకు ఒక ఫోన్ చాలు. ఐఫోన్. ఐఫోన్ ఉండే ఇస్తుంది. ఒక ఫోన్ లో ఉండేటువంటి యాప్స్ అన్ని చెక్ చేయడానికి 24 గంటలు సరిపోవడం లేదు. ఇంకా రెండో ఫోన్ ఎక్కడ? 2-3 ఫోన్లు పెట్టుకుంటూ ఉంటారు అందరూ. చేతుల్లో ఎలా మేనేజ్ చేస్తారో ఏమిటో అర్థమే అవునా? కాదు. అమ్మో, అన్ని రేడియేషన్లు మనం తట్టుకోలేమురా బాబు. మనం రౌండ్ మొదలెట్టేద్దాం. ఓకే. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంప్. సుమా, నేను 2007 లో చూసాను. ఎప్పుడెప్పుడు? 2007. 2007 అంటే మా మహిళలు మహారాణులు మొదలైన సంవత్సరం. ఎగ్జాక్ట్లీ 10 years. 10 years. అలానే ఉన్నారు అప్పటికిప్పటికే. అప్పటికిప్పుడు సేమ్ అలాగే ఉన్నారు. నేను అదే పౌడర్ వాడుతున్నాను. ఇవన్నీ చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ. ఏం పౌడర్ అమ్మో, చెప్తే మీరు కూడా మళ్ళీ నాలా glamour గా తయారవుతారు. No, no, no. ఇప్పుడు మనం రౌండ్ ఆడదాం. ఓకే. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే. సో ముందు కరీంనగర్ అమలతో మొదలెడుతున్నాము. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కుర్చీని దేనికోసం ఉపయోగిస్తారు? వంట కోసం. కళ్ళకి ఏం పెట్టుకుంటే అందంగా ఉంటారు? చెట్లు. ఎడ్ల బండిని ఏవి లాగుతాయి? పందులు. కాళ్ళకి రబ్బర్ బ్యాండ్లు ఎందుకు పెట్టుకోవాలి? నడవడానికి. అసూయ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. ఎవరిని బుద్ధిమంతులు అంటారు? చెడు మాట్లాడే వాళ్ళు. చిరంజీవి గారు హీరోగా నటించిన ఒక సినిమా పేరు? నేనొక్కనే. టైమ్ అప్. కుర్చీని వంట కోసం ఉపయోగిస్తారు. కళ్ళకి చెట్లు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇంట్లో ప్లేస్ ఉండట్లేదు కదా. చెప్పొచ్చు కదా. ఎక్కడ ప్లేస్ లేవు కదా, కళ్ళలో పెట్టుకోలేదు సుమా. కాదు అసలు అంటే చెట్లకి మధ్య ప్లేస్ ఉండట్లేదు. ప్లేస్ ఉండట్లేదు కదా ఆ, సుమా. అపార్ట్మెంట్ అందుకని కలిసి ఇటొక అయిపోయింది చెట్టు, కదా. ఇటొక చెట్టు ప్లేస్ లేక పెట్టుకుంటే కళ్ళల్లో పెట్టుకుంటున్నారు. ఈవిడ మరి మీ రాక కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసాయి అనే దాన్ని ఇంకొంచెం ముందుకెళ్ళి కళ్ళకి చెట్లు కాసేసి ఎడ్ల బండిని పందులు లాగుతాయి. వీళ్ళ ఊర్లో అలాగే అవును జరుగుతుంది. సుమా, మా కరీంనగర్ లో అలాగే అవుతాయి. ఒకసారి రండి కదా సుమా. చూడండి మీరు ఇక్కడ కూడా. ఏంటి? కరీంనగర్లో ఒకసారి అలాగే try చేయండి సుమా, ఇప్పుడు బాగుంటుంది. ఆవులనేమో వ్యవసాయానికి వాడతాము, ఇంకా చాలా రకాలుగా వాడతాం. గాడిదల్ని వాడతాము, పందుల్ని ఇప్పుడు దేనికి కొత్తగా వాడతారు? కొత్త అంటే జనరేషన్ కొత్త సుమా, అందులో trends పందులతోటి లాగు. పందులతో లాగితే బాగుంటుందని కొత్త జనరేషన్ అంట. తొందరగా ఒకసారి పొలాలు పందుల్ని మనం సరిగ్గా ఉపయోగించట్లేదని నాకు ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నిజంగానే మనం మొత్తం పరిశుభ్రత పాటించాలి అంటే 4 పందుల్ని పెంచుకుంటే అవి పరిశుభ్రంగా ఉంచుతాయి మన ప్రదేశాలను. పెంచుకోవడం ఏంటి? అదే పందుల్ని పెంచుకో. శుభ్రత కోసం శుభ్రత కోసం శుభ్రత, పెంచుకోరా? పరిశుభ్రత. అవి మొత్తం నీట్ గా అన్ని తినేసి చెత్త అంతా మన చెత్త నీట్ గా చేస్తుంది, ఆ. చెత్త లేకుండా చేస్తుంది. అదే నీట్ అదే సంబంధించి బయట మున్సిపాలిటీ పార్కింగ్ తీసుకెళ్తారు. ఉంచుకుంటారేటి ఆ పార్కింగ్ లో పెట్టుకుందాం. కాళ్ళ
కాళ్ళకి రబ్బర్ బ్యాండ్లు నడవడానికి పెట్టుకోవాలి. రబ్బర్ బ్యాండ్లు 2 కాళ్ళకి కలిపేసుకుంటే చేసుకొని బాగుంటుంది. jump నడవడానికి. చేయొచ్చు. డాన్స్ చేయొచ్చు మా. రన్నింగ్ చేయొచ్చు. అసూయ సినిమాలో హీరోయిన్ అనుష్క. ఎవరిని బుద్ధిమంతులు అంటారు? చెడు చెడు మాట్లాడు మాట్లాడేవారిని. ఓకే. చిరంజీవి గారు హీరోగా నటించిన సినిమా నేను ఒక్కడిని. నేను ఒక్కడిని. 7 రాంగ్ చెప్పారు. 70 పాయింట్లు. మీరేమైనా నన్ను అడుగుతారా, లేకపోతే కవిత్వం చెప్పడమో పాటో ఏదైనా? నేను మిమ్మల్ని ఒక టాస్క్ ఇస్తాను. టాస్క్ అంటే జస్ట్ కామెడీ. మీరు అన్నిట్లో ఫాస్ట్ ఉంటారుగా. బ్రహ్మానందం చేస్తే చూడండి నవరసాల్లాగా సుమారసాలు. ఇప్పుడు కొత్తగా ఉంది కదా కొత్తగా ఉంది కదా, సుమారసాలు. మనం కొత్తగా ట్రై చేద్దాం. ఓకే. నేను చెప్తా ఉంటాను, మీరు చేస్తా ఉండాలి. ఓకే. నవ్వండి ఎక్కువగా, గట్టిగా ఏడవండి. భయానకం, బీభత్సం, గ్రహించుకోవడం. నవ్వడం. ఇప్పుడేగా అప్పుడు అయ్యింది. వచ్చింది కదా ఇంకా next. ఎక్కువగా నవ్వాలి. అది చెప్పాలి ఎక్కువగా. సుమారాగా. ఇందాక ఎక్కువ నవ్వా. అయితే చిరాకు, నువ్వు అడిగే ప్రశ్నలకు నాకు ఇప్పుడు వచ్చేది అదే. ఇరాకు చేదు. చేదా? ఏంటి ఉగాది పచ్చడిలో కూడా అది అడుగుతున్నావు? టేస్ట్ చేదు ఎలా అది ఉంటుందో టేస్ట్ చూపియండి చేయండి. సుమా. చేదును టేస్ట్ చేసి నువ్వు చూడండి. కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని రుచులు కలిపేస్తున్నావు తెలుసా? మీరు నవరసాలు కదా నవరసాలు సుమా. సుమా, అన్ని సరే, కలిస్తేనే చేదు కదా. కావాలి నీకు అంతేనా? అంతే. ఓ పులుపు, అది తీపి, భరతనాట్యం. అది మా ఆయనతో చేసి. ఇక్కడ ఏంటి సుమా, మీ ఆయన నువ్వు మా ఆయనవే ఎక్కడ కాదు. చూడలేం కదా సుమా. అనుకోండి. నో 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 నో. అంటే మేము చూడలేమా మిమ్మల్ని? ఒక్కసారి మీరు అనుకోండి, నేను రాజీవ్ లాగా ఊహించుకొని అనుకోండి. భరతనాట్యం చేయించాలా? రాజీవ్ తో భరతనాట్యం ఎందుకు భరతనాట్యం ఎలా చేస్తారు? రోజు చేస్తారు? ఎలాగో చేపిస్తున్నారు కదా ఆ. తక్కదిమితో. ఇప్పుడు మరి నేను ఇంట్లో ఎక్కడున్నానని చేయించుకోవడానికి పిచ్చి తల్లి. ఆయనే భరతనాట్యం చేసుకుంటున్నారు. ఎలా చేస్తారు? రోజు రాజు ఆయనకి నేను ఆల్రెడీ కోర్స్ ఫినిష్ చేసేసాను. ఆయన చేసుకుంటారు. అయిపోయిందా సుమకు? అయిపోయింది. కొంచెం మాకు చెప్పండి, మేము ఇంట్లో వాడతాం కదా. భరతనాట్యమా? ఆ, భరతనాట్యం చేయించడం చాలా కంప్లీట్ సులువు. చేయడం. ఎలా? మీ ఆయన్ని ఇలా అన్నప్పుడు కూర్చోవాలి, ఇలా అన్నప్పుడు కూర్చోవాలి. అది భరతనాట్యం అంటే. అంతేనా సుమ? అంతే. అయ్యో ఇది బాగా తెలియక. ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ టైం నాకు వచ్చి కనపడండి. వెళ్ళండి. Thank you. నవ రసాలు కాదు ఇది, అన్ని రుచులు అన్ని కలిపేసి ఒకటి చేయించింది నాతో. సునీత, నువ్వు రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఐకమత్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సాంబార్ చేయాలి. శ్రీదేవి ఏ సినిమాలో ఉంది? పాస్. ట్యూబ్లైట్ ఏ రంగులో ఉంటుంది? పాస్. చేదుని ఇష్టంగా తినేది ఎవరు? కుర్చీలు. పాప్కార్న్ ఎందుకు తినాలి? తుమ్ములు రావడానికి. మిస్సమ్మ సినిమాలో విలన్ ఎవరు? రఘువరన్. టైం అప్. ఏంటి మీకు పొద్దున్న తిన్న ఇడ్లీ అరగలేదా? తినలేదు నేను నేను. క్వశ్చన్స్ అడుగుతుంటే అంటున్నారు. ఐకమత్యంగా ఉండాలంటే సాంబార్ సాంబార్ చేయాలి. ఎందుకంటే ఒక ముక్కల పులుసులో ముక్కలన్నీ ఎలాగైతే కలుసుంటాయో అలాగే మనం కూడా ఐకమత్యంగా ఉండొచ్చు అన్నమాట. సాంబార్ లాగా సుమ. సాంబార్ లో ఒక మునక్కాయ, ఒక టొమాటో, దోసకాయ, ఒక ఒక దోసకాయ, ఉల్లిపాయ, ఒక బెండకాయ, దోసకాయ, ఒక బెండకాయ, Radish. ఆనపకాయ, చివర్లో కలిపేటువంటి కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నిటితో సాంబార్ పాటు మసాలా. తాళింపులోకి వేసుకునేటువంటి ఇంగువ. ఆ ఇంగువ, ఇంకేమైనా ఉంటే అవి అన్ని ఎలాగైతే కలిసిమెలిసి ఉంటాయో అలాగే మనం కూడా ఐకమత్యంగా ఉండాలి. ఓకే. శ్రీదేవి ఏ సినిమాలో ఉంది? పాస్. ట్యూబ్లైట్ నల్లగా ఎందుకుంటుంది? పాస్. చేదుని ఇష్టంగా తినేది కుర్చీలు. పాప్కార్న్ తుమ్ములు రావడానికి తినాలి. 3 రాంగ్ 30 పాయింట్లు. మీరేమైనా అడుగుతారా? పాట పాడతాను. పాడండి. చిక్కి 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 చామ్ చామ్ చిక్కి 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 చామ్ చిక్కి 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 చామ్ చామ్ చిక్కి చిక్కి చామ్. రోజంతా నే టీవీ సీరియల్ చూస్తుండాలి, మామారు ఇంటి చాకరీ చెయ్యాలి. ఊరంతా నే కట్టిన చీరను చూస్తుండాలి, మా వాళ్ళు చూసి కుళ్ళుకోవాలి. ఏవేమో చిన్న కోరికలున్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. అడగకుండానే అప్పులు పుట్టాలి, ఆ అప్పుచినోలు చేతికి చివరికి చిప్పలు రావాలి. ఆ రోజంతా నే టీవీ సీరియల్ చూస్తుండాలి, మామారు ఇంటి చాకరీ చెయ్యాలి. చిక్కి 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 చామ్ చామ్ చిక్కి 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 చామ్ చిక్కి 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 చామ్ చామ్ చిక్కి చిక్కి చామ్ చిక్కి 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 చామ్ చామ్ చిక్కి 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 చామ్ చిక్కి 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 చామ్ చామ్ చిక్కి చిక్కి చామ్. షాపింగ్ నాకు నచ్చనిది, ఆఫర్లోనే రావాలి. రోజంతా వారంలో అరగంటైనా మేకప్ లేకుండా తిరగాలి. రోడ్డు గోల్డ్ నా నగలన్నీ గోల్డ్గా మారాలి. మా చూసిన వాళ్ళు అందరూ కుళ్ళు పుట్టాలి. మాటి మాటికి పక్కింట్లో తగులు రావాలి. ఆ గొడవకి నేనే తీర్పు చెప్పాలి. నీ పాడింది
పాట అనుకోవాలి అనుకోవాలి. ఎవరు వినుకున్న సరే సూపర్ డూపర్ హిట్ అవ్వాలి చికి చికి చాం చాం చికి 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 చాం చికి 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 చాం చాం చికి చికి చాం రోజంతా నీ టీవీ సీరియల్ చూస్తుండాలి మావారు ఇంటి చాకిరి చేయాలి ఊరంతా నీ కట్టిన చీరను చూస్తుండాలి మా వాళ్ళు చూసి కుళ్ళుకోవాలి. ఆహా సూపర్ పాట. బాగుందండి. మీరే రాసుకున్నారా? సరదాగా సిల్లిగా మీరే వేరే వాళ్ళు ఎవరైనా రాశారా? ప్రోగ్రామ్ ఉందని కొద్దిగా రెడీ చేసుకున్నా కొంచెం కొంచెం ఏ సరదాగా. ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ తగ్గట్టు ఒకటి రాసేసుకుంటారా? మా ఫ్రెండ్ కొద్దిగా హెల్ప్ చేశారు. ఓకే. ఇంతకీ మీ ఆయన చాకరీ చేస్తారా? పాట వరకే. మా వారిని మహారాజులో చూసుకుంటారు. ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటారు. పని మనిషిలో చూసుకుంటున్నారా? లేదండి ముద్దుగా చూసుకుంటారు. ముద్దుగా చూసుకుంటున్నారా? అంటే మరి పనులన్నీ ఎవరు చేస్తారు? పని మనిషి ఉంది. ఇది ఆవిడని పాట ఎవరు వరకే. చూసుకుంటున్నారు? అత్తగారికి ఇంకా బాగా చూసుకుంటాం మేము. అత్తగారు బాగా చూసుకుంటాం ఆవిడకి బాగా. ఓకే. బాగా రాశారండి పాట. నెక్స్ట్ టైం జాతీయ అవార్డు మా రావచ్చు. ఫ్రెండ్ హెల్ప్ చేశారు బాగా. అదే చెప్పారు, మళ్ళీ ఫ్రెండ్ పేరు చెప్పట్లేదు కానీ. శ్రీదేవి. విజయలక్ష్మి రెడీయా? ఓకే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 2 చక్రాలున్న బండిని ఏమనాలి? సైకిల్. ఏడ్చే వారి కళ్ళ నుంచి ఏమొస్తాయి? నెత్తురు. ఎంఎస్ నారాయణ అంటే ఎవరు? కవి. గోళ్లు పెరిగితే ఏం చేయాలి? గోంగూర నాటాలి. అనుష్క ఏ సినిమాలో హీరోయిన్? ఖుష్బు. ఖుషీ సినిమా హీరో ఎవరు? రామ్ తరుణ్ తేజ. రామ్ చరణ్ తేజ. రామ్ చరణ్ రామ్ చరణ్ సుమా. రామ్ చరణ్ కన్ఫ్యూజ్ అవుతున్నా సుమా. 2 చక్రాలున్న బండి సైకిల్ కరెక్ట్ ఆన్సర్. ఏడ్చే వారి కళ్ళ నుంచి ఏమొస్తాయి? నెత్తురు. నెత్తురు. అమ్మో. ఏడవద్దు ఇంకా. ఎంఎస్ నారాయణ అంటే ఒక కవి. గోళ్లు పెరిగితే గోంగూర నాటాలి. పిల్లలు ఎప్పుడైనా పాకితే అరిసెలు చేసినట్టుగా మనకి గోళ్లు పెరిగితే మనం ఏం చేయాలి? గోంగూర గోంగూర నాటాలి. బాగుంటుంది కదా మా పచ్చళ్ళు. పచ్చళ్ళకి ఫుల్గా ఆ, బాగుంటుంది కదా. ఇలా పచ్చదనం కూడా బాగా పెంచినట్టుంటుంది. అనుష్క ఏ సినిమాలో హీరోయిన్? ఖుష్బు. ఓ ఖుష్బు అని ఒక సినిమా వచ్చిందా? ఖుషీ సినిమా హీరో ఎవరు? రామ్ దేవ్. రామ్ చరణ్. రామ్ చరణ్. రామ్ చరణ్. రామ్ చరణ్ సుమా. 5 రాంగ్ 50 పాయింట్లు. మీరేమైనా అడుగుతారా? పొడుపు గడ. అడగండి. నల్ల కుక్కకి 4 కాళ్ళు ఉంటాయి, అదేమిటి? చెవులు కాదా? చెవులు ఉంటాయి, చెప్పండి. లవంగం. ఆ, జీనియస్ సుమా. రైట్ ఆన్సర్. సుమా ఏదైనా కరెక్ట్ చెప్తుంది. genius. అది ఎప్పటిదో కసుమా మీరు ఇంటున్న ఏదా లవంగాలా? పుట్టినప్పటిది. ఆ ఇది సామెత నేను కొత్తగా సుమా పుట్టినప్పటిది. మొన్ననే సూపర్ మార్కెట్ ఓకే. కొన్న లవంగాలు. ఆ సామెత మీరు పుట్టినప్పటిది. నేను పుట్టక ముందరది. లక్ష్మి రెడీయా? ఓకే అండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 9 తర్వాత ఏం నంబర్? 50. జానీ సినిమాలో హీరో ఎవరు? సౌందర్య. సోమవారం తర్వాత ఏ వారం? ఆదివారం. యమలీల సినిమా హీరోయిన్ ఎవరు? మా వారు. దీపావళి సినిమాలో హీరో ఎవరు? పాస్. వేడి నీళ్లు కాళ్ళ మీద పడితే ఏం చేయాలి? చల్లగా ఉంటుంది, ఐస్ పెట్టుకోవాలి. 9 తర్వాత 50 డైరెక్ట్ గా. జానీ సినిమాలో హీరోయిన్ ఎవరు? సౌందర్య. ఓకే. సోమవారం తర్వాత ఆదివారం వస్తుంది. యమలీల సినిమా హీరో ఎవరు? మీ వారు. దీపావళి సినిమా హీరో ఎవరంటే అక్కడ ఆగిపోయారు. పాస్. వేడి నీళ్లు కాళ్ళ మీద పడితే ఐస్ పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4 రాంగ్ 40 పాయింట్లు. సుమా నేను ఒక సాంగ్ పాడాలి. ఇప్పుడేనా? కొంచెం అయిన తర్వాత సరే. కొంచెం అయిన తర్వాత బెటర్. ఓకే. ఈ రౌండ్ అయిపోయింది. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. లక్ష్మి గారు చూడండి. ఈ శ్రీదేవి. ఏ శ్రీదేవి. బి ఈ ఐశ్వర్యరాయ్. ఓకే. సి సి రానా. డి డి మంచు మనోజ్. ఓకే ఫైన్. ఓకే. ఏ శ్రీదేవి. హన్సిక. హన్సిక. సరే ఏ చూద్దాం. చిన్నారి చిలకమ్మ నావాడు వీడే నా తోడు వీడే ఎన్నాళ్ళకొచ్చాడే సిరిమల్లె పువ్వా.
డబ్బులు ఏం లేవా? నేను బాగా ఊపాను కదా, ఇస్తా చేతుల్లో పెడుతున్నాయి చేతుల్లో please. పెడుతుంది. ఆన్లైన్ లేదు. అబ్బా అసలు ఎంత బరువు ఉన్నారు, ఉద్యోగం తెగిపోతుందేమో అనుకున్నాను నేను. ఓకే, బి ఎవరు? మీరేమన్నారండి? ఐశ్వర్య ఐశ్వర్య రాయ్. మీరేమనుకుంటున్నారు? శిల్పా శెట్టి. శిల్పా శెట్టి. ఇంకెవరైనా? శిల్పా శెట్టి. రిచానా? రిచా గంగోపాధ్యాయ. ఓకే చూద్దాం బి. రిచా. సి. ఆది. 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 సాయి కుమార్ మీరు చెప్పలేరు. గారి అబ్బాయి. సి చూద్దాం. డి రాణా కరెక్టా? కరెక్టే. కాదా? ఎవరు మరి? శశాంక్ అనుకుంటా. కరెక్ట్. ఆ? రానా కరెక్ట్. రానా కరెక్ట్. ఈవిడ ఏదో చెప్పనివ్వండి ఆవిడ. ప్రశాంత్. ఆ, మీకోసం ఇంతమందిని ఆపాను, చెప్పండి తొందరగా. శశాంక్ అనుకుంటా. సుశాంత. సుశాంత్. చూద్దాం. సుశాంత్. సో ఒకటే కరెక్ట్ అండి, 10 పాయింట్లు. విజయలక్ష్మి పాట పాడతానన్నావు, పాడు. మీరు డాన్స్ చేస్తారా సుమ? చేస్తా. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఏమిటోనని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది. బాగుందండి, బాగా పాడారు. నేను బాగా చేశానా? బాగా చేశారండి మీరు కూడా. Thanks. ఇప్పుడు మీకే పిక్చర్స్ చూడండి. ఏ మధుబాల. Hmm. బి వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. బి అంటే పైన అండి. పైన అక్కడ ఆ. రాజేంద్ర ప్రసాద్. బియా? అవును. సి వచ్చేసి రెజీనా. డి. డి ఏదో ఒకసారి వేలుతో చూపించండి. డి ఏదో ఎవరో చెప్పండి. ఏంటండి వేటాడుతున్న పులిలా చూస్తున్నారు? కనిపించట్లేదు సుమా. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొంత వయసు తర్వాత మనకు చత్వరం రావడం కామన్. హీరోయిన్ పేరు అర్థం కావట్లేదు సుమా, కొంచెం వెళ్ళిపోయండి కదా సుమా. నాకు డి హీరోయిన్ అనుకుంటున్నారు. హీరో హీరో సార్ హీరో. హీరోనా? హీరో చెప్పండి సుమా. చెప్పరు, ఇది గేమ్. కొంచెం క్లూ ఇవ్వండి కదా. కొంచెం కూడా ఇవ్వరు. టీ తెలియదు. ఫైనల్. ఏ మధుబాల. అవునా? ఏమో నితిన్ తో వేసిన పేరు మర్చిపోయాను నేను. తన పేరు పూరి జన డైరెక్టర్ నితిన్. తన ఏం పేరు వేసింది ముగ్గా? ఆ హీరోయిన్ పేరు మర్చిపోయాను నేను. అల్లు అర్జున్ తో అల్లు అర్జున్ తో కూడా వేసిందా ముగ్గు? సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ సత్యమూర్తి. జనీలియా. అదా శర్మ. ఆదా శర్మ. ఏ చూద్దాం. బి. ఈవిడ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నేను ఏ చెప్పాను. సినిమా? ఒక్క నిమిషం. ఏ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పెళ్లి చెప్ప- పుస్తకం. అంటే ఆ పెళ్లి పొట్టు. ఆ, నేను రాజేంద్ర చెప్పనా? ప్రసాద్. మీరు బాగా చూసారా ఆ సినిమా? అవును చూసాను బాగా. ఓకే నేను చెప్తా. ఆ. అనుష్క. అనుష్క. ఉండండి. అనుష్క అంటది మరి. కాదు. రాజేంద్ర ప్రసాద్ హ్యాపీగా ఉంది కదా ఇటువైపు. కన్ఫర్మ్డ్ గా పెళ్లి పుస్తకంలో. పెళ్లి బొట్టు పెళ్లి బొట్టు కనిపిస్తుంది కదా కనిపిస్తుంది. సుమా, అందుకని పెళ్లి పెళ్లి పుస్తకం పుస్తకం అని చెప్పాను. మీ ఊర్లో పెళ్లి పొట్టు ఇలా పెట్టుకుంటారు? పైన పాపిడి పిల్ల. పాపిడి పిల్ల కూడా పెట్టుకున్నారు. అబ్బాయికి పెడతారేమో పాపిడి పిల్ల ఎందుకు అందుకే చెప్పాను పాపిడి పిల్ల ఉంది పైన. పాపిడి కాదు, కాటుకు కొద్దిగా. కూడా పెట్టుకున్నారు. కాటుకు. కాటు కొందరు పెట్టుకుంటారు కదా కొందరు. మిమ్మల్ని చూసినప్పుడు నాకు పాపిడి పిల్ల కనిపించలేదు సుమా. అది ప్రాబ్లం చూసినప్పుడు- ఏంటంటే మీ పాపిడి పిల్ల మీ కళ్ళకి అడ్డం వచ్చింది. ఓకే బి చూద్దాం. ఏమండి అది రాజేంద్ర ప్రసాద్ కాదండి, అనుష్క. ఇప్పటికైనా నమ్ముతున్నారా? అనుష్కనే సుమా. అది అనుష్క. అవును. అనుష్కని రాజేంద్ర ప్రసాద్ చేసిన ఏకైక క్యాండిడేట్ ఈవిడే. సి ఎవరు? నేను చెప్తాను. శ్రేయ. శ్రేయ. మీరు చెప్పింది రజీనా. శ్రేయ. శ్రేయ. శ్రీయ కాదబ్బా, ఇది రజీనానే అనిపిస్తోంది. చూద్దాం. రజీనా కరెక్ట్ అండి. డి. చెప్తాను సుమా. ఇప్పుడు చెప్తే కుదరదు, ఇందాక చెప్పాలి. పర్వాలేదు విక్రమ్. ఇప్పుడు చెప్పండి. విక్రమ్. విక్రమ్ మా ఇంతసేపు ఆలోచించింది దీనికోసం. నేను చెప్పనా? మంచు విష్ణు. మంచు ఓకే, విష్ణు. చూద్దాం. మంచు విష్ణు. ఒకటి కరెక్ట్, 10 పాయింట్లు. సునీత ఎలా ఆడుతుందో చూద్దాం. చూడండి.
ఫస్ట్ అల్లు అర్జున్, ఏ అల్లు అర్జున్, ఏ అల్లు అర్జున్, బి రవితేజ, సి ఫోర్త్ విశాల్, డి 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 విశాల్. సి తెలియదు. ఫైనల్. సి తెలియదా? ఫైనల్. ఏ అల్లు అర్జున్ అల్లు అర్జున్. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. అవును. అల్లు అర్జున్. డి రవితేజ. రవితేజ. ఓకే, రవితేజ అవునా కదా చూద్దాము. రవితేజ. అండ్ సి తెలియదు. హాసన్. శృతి హాసన్. హన్సిక. హన్సిక. ఓకే, శృతి హాసన్ చూద్దాం. కరెక్ట్. శృతి హాసన్. అండ్ డి విశాల్ అన్నారు. సిద్ధార్థ్. సిద్ధార్థ్ అంటున్నారు ఆవిడ. మీరేమంటారు? సిద్ధార్థ్. సిద్ధార్థ. నాకు సిద్ధార్థ్ అనిపిస్తోంది, చూద్దాము. సిద్ధార్థ్. 20 పాయింట్లు సునీత. అమల ఎలా ఆడుతుందో ఈ రౌండ్ చూద్దాం. ఏ త్రిష, బి ఇలియానా, డి డి వెంకటేష్, సి తెలియదు. సుమా నేను చెప్పాలా? Final ఆ? చిరంజీవి, అమల చిరంజీవి. ఆవిడది అవన్నీ మీరు Okay, చెప్తే okay. ఆవిడకి ఇచ్చేస్తా పాయింట్లు. వద్దు. చెప్పండి, సి ఎవరో చెప్పండి. చెప్పండి. ఆమె ఆడని. గోపిచంద్. ఫైనల్. ఫైనల్. సరే, ఏ త్రిష కరెక్టా? రైట్ రైట్. హన్సిక. హన్సిక. పాపం ఇందాకటి నుంచి ఆవిడ హన్సిక అని పిలుస్తుంది, నాకేమో ఇక్కడ రావట్లేదు, హన్సిక. చాలా ఫీల్ అవుతున్నాను నేను. అయిపోయిన తర్వాత అయినా హన్సికతో ఒక ఫోటో ఆవిడకి చూపించాలి. కరెక్ట్. ఇది త్రిష అయినా? త్రిష. పక్కా త్రిషానే. ఓకే, చూద్దామే. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ఆడుమా పాడుమా హన్సిక. నువ్వు హన్సిక అవునా? అందనంటే అందమా యాక్చువల్లీ ఈ స్టార్ మైళ్ళ చేసేంత వరకు నా చేతులు ఇంత పొడుగుండేది కాదు. ఈ పార్టిసిపెంట్స్ వచ్చి ఊపి 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 అవి పొడుగయ్యాయి. సుమా. పొడుగయ్యి మరి బాగానే ఇట్లా కదా. అయ్యాయి, చూసారా? సుమా నాకు అనిపించింది సుమాని, కానీ కొద్దిగా డౌట్ వచ్చి ఇక్కడ ఉండే సుమని గుర్తించలేదు, కానీ చెన్నైలో ఉండే త్రిషని పట్టుకొచ్చారు. మీది చెన్నై కదా. నీకు పాయింట్ లేవు, పో. బి సారీ సుమా. ఇలియానా. నేను చెప్పనా? ఆ. పేరు మర్చిపోయాను, సినిమా గుర్తుంది. ఏం సినిమా? గీతాంజలి హీరోయిన్. గీతాంజలిలో గిరిజన్ పెడతారనే కాన్ఫిడెన్స్ నాకు లేదు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. గీతాంజలి హీరోయిన్. ఎవరైనా? ఇలియానా. అంజలి. అంజలి. అంజలి, అదే గీతాంజలి హీరోయిన్, అందుకే ప్రెసెంట్ ఓ. మూవీ గీతాంజలి. ఆ గీతాంజలియా? ఇప్పటికి వరకు 2 రాంగ్. సి గోపిచంద్. గోపిచంద్. సి గోపీచంద్ అవునా కదా చూద్దాం. కరెక్ట్. గోపిచంద్. రైట్. రెండు కరెక్ట్. డి. డి ఏం చెప్పారు? వెంకటేష్. వెంకటేష్ చెప్పింది రైట్ అది. రానా. వెంకటేష్. వెంకటేష్. సుమా. కరెక్ట్. 2 కరెక్ట్, 20 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో వస్తుంది, చూసి గుర్తుపట్టండి. బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10 పాయింట్లు, రాంగ్ అయితే -10 వేరే వాళ్ళకి ఇచ్చుకో. చూసుకోండి. అమల. ఇంగ్లీష్ లో ఐ తర్వాత ఏంటి? చూద్దాం. ఇంగ్లీష్ లో ఐ తర్వాత ఏంటి? కరెక్ట్, 10 పాయింట్లు. ఐ తర్వాత ఏంటి? టక్కు 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 చెప్పాలి తొందరగా. ఐజే. మనకి గబుక్కున ఇలా రాదు. మనకి ఇప్పుడు తలుచుకోవాలంటే ABCDEFG అని వెళ్ళిపోవాలి. మళ్ళీ కిండర్ గార్డెన్ కి వెళ్ళిపోయి మొత్తం అన్ని అనుకుంటే అప్పుడు ఐ గుర్తొస్తుంది. చెప్పండి మొత్తం. ఇంగ్లీష్ లో ఐ అది కాదు ABCD.
ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. రివర్స్ చెప్పండి. కష్టం సుమా. ఎవరికైనా రివర్స్ చెప్పడం వచ్చా? చెప్పడం రాదు మా. ZYXVUW ఈ practice ONMPQTSDCBA. సూపర్ సుమా, correct చెప్పినావు. సూపర్. వీళ్ళు సూపర్ అని ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళకి తెలియదు, అందుకే నా ఇష్టం వచ్చింది నేను చెప్పుకున్నాను. కాదు, ఇంత తొందరగా అయిపోయినాయి. చూద్దాం నెక్స్ట్. సునీత చలిమంటలు ఆరేలా. అంటే బజర్ నొక్కితే పోతుంది. మరి మిస్ అయిపోయింది. మీకు తెలిస్తేనే బజర్ నొక్కాలని చెప్పాం కదా. ఫాలో అవుతూ చెప్దామని. లెటర్స్ మిస్ అయిపోయింది. ముందు బజార్ లాస్ట్ 10 seconds చెప్పండి. 10 9 చలిమంటలు ఆరేలా గుడి గంటలు. చూడలే లాస్ట్ది కొట్టాలి. మొత్తం చెప్పండి. చలిమంటలు ఆరేలా గుడి గంటలు కొట్టాలి. అదే ప్రశ్న. నేను చూడలేదు ఫుల్ గా. ఎందుకు నొక్కారు అంటే మరి? అది ఉంటదని. ఎన్ని ఎపిసోడ్ల నుంచి జరుగుతుంది. సరే చూద్దాం. చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా. చలిమంటలు ఆరేలా, గుడి గంటలు మోగేలా, సుప్రభాతాలే వినవేళ, పువ్వులు వచ్చే వేళ, నవ్వులు తెచ్చే వేళ, సారదాలనిగో కనవేళ. -10. సునీత నాకు ఇయ్యవా? అమ్మలా ఫుల్ మార్క్స్ ఉన్నాయి. 100 అమలా, ఉన్నాయి. 100. సునీత నాకు ఇయ్యవా? ఏం చేయాలి? తొందరగా ఇద్దరు ఒకరికి ఇవ్వండి. అవునా? ప్లీజ్ ప్లీజ్. లక్ష్మి. లక్ష్మి 10. తర్వాత వాక్యం. చెప్పండి సునీత. ఇప్పటికీ ఉనికి నిలుపుకుందాం, ఇప్పటికీ ఉనికి చాటుకుందాం. చూద్దాం. ఇప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. మీరు ఇక అనలేదు, ఇప్పటికే అన్నారు. మళ్ళీ పోయింది. -10. ఇప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. ఇది గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్. ఈసారి ఎవరికి ఇస్తారు? నాకు ఇయ్యవా? సునీత, సునీత నాకు ఇవ్వవా? అక్కడ లేదు, అక్కడ ఫుల్ మార్క్స్ ఉన్నాయి. సునీత నాకు ఇయ్యు. మళ్ళీ పోయిన బాధల్లో ఉంటే. సునీత సునీత, అక్కడ full ఉన్నాయి marks సునీత. ఇవ్వద్దు. ఇటు ఇటు సునీత ఇప్పుడు ఆమె ఇచ్చినావు కదా తొందరగా నాకు. ఇవ్వండి. ఎవరికైనా లక్ష్మికి, లక్ష్మి సునీత నాకు ఇయ్యి. అమల. ఈవిడికి 100 సునీత ఉంది. ఆమె బాగుంది కదా 100 నాకు. ఉన్నాయి. ఇవ్వద్దు. ఆమెకి ఇచ్చావు కదా. విజయలక్ష్మి. విజయలక్ష్మి 10. పాప మాటలు రావట్లేదు ఆవిడ. నెక్స్ట్ వాక్యం. సునీత. తెలుగంటే గోంగూర, తెలుగంటే గోదావరి. తెలుగంటే గోంగూర, తెలుగంటే గోదావరి. చూద్దాం. అమ్మయ్యా, కరెక్ట్ అండి. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నా అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు
చేశారు అమలకు చప్పట్లు. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇది డైలాగ్ రౌండ్. డైలాగులు వచ్చినప్పుడు బజర్ నొక్కకండి, క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి. నెగటివ్ పాయింట్స్ లేవు. డైలాగ్. నాకేదో అనుమానంగా ఉంది పండు. టోటల్ గ్యాంగ్ అంతా లుక్కులు ఇస్తున్నారు, విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఏమిటంటావు? ఎవరికి తెలుసుంటుంది? ఆంటీకా? మహాలక్ష్మి పూజలు పునస్కారాలు వ్రతాలు ఉపవాసాలు తప్ప ఏమీ తెలీదు. పిచ్చి మాలోకం. లేకపోతే అంకిల్ కా? మా నాన్న రేవులో తాడి చెట్టులాగా పొడుగ్గా వంకరగా పెరిగాడే తప్ప అమ్మ దగ్గర కాఫీ సంపాదించడం కూడా తెలీదు. నో ఛాన్స్. మరి మూర్తి అంకులా? ఆయిల్ పుల్లింగా. బిజినెస్ అంతా తనే చూస్తున్నాడని మా అమ్మ కలరిస్తాను తప్పితే ఏమీ తెలీదు. వేస్ట్ క్యాండిడేట్. ఈ సంభాషణలో మీరే హీరో వాయిస్ విన్నారు? లక్ష్మి. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? అమల. నిన్నే పెళ్ళాడతా. కరెక్ట్. 10 పాయింట్లు. మీరు నాగార్జున, మీరు తబ్బు. స్టార్ట్. నాకేదో అలా అయితే ఎలాగా? ఆ సీన్ లో ఎలా ఉంటుంది? నాగార్జున కూర్చొని ఉంటే కాదు తబ్బు కూర్చొని ఉంటే నాగార్జున మీద ఒళ్ళో పడుకోబెట్టుకొని. ఫీల్ మీరు నాగార్జున, మీరు తబ్బు కూర్చోండి. నేను కూర్చుంటున్నా. మీరు ఒక మెట్టు పైన కూర్చోండి. మీరు ఒళ్ళో పడుకోండి. ఒళ్ళో కూర్చోవడం కాదు, ఒళ్ళో పడుకోండి. కింద కూర్చొని తల కింద కూర్చొని తల పెట్టండి. అట్లా తల పెట్టి తన ఊళ్ళో తలబెట్టు. మీరు అలవాట్లో పొరపాటు పేన్లు చూసారు. రెడీ, యాక్షన్. నాకేదో డౌట్ ఉంది పండు. వీళ్ళందరికి ఏదో తెలిసినట్టుకుంది పూర్తిగా అంత మ్యాటర్ అంతా. ఎవరికి తెలిసిపోయింది అనుకుంటున్నారు? మన ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు కదా. ఎవరికి? అమ్మకి. అమ్మకా? అమ్మకి అంత సీన్ లేదు. అమ్మకి పూజలు పునస్కారాలు తప్ప మరి ఇంకేంటి తెలియదు. మరి మీ నాన్నకా? నాన్నకు తెలియదు. బాబాయ్కి ఎవరు మన బాబాయ్ ఎవరు ఆయిల్ పుల్లింగ్ చేసుకుని తప్ప మరి ఇంకేంటి రాదు మ్యాటర్. మరి ఏదో తేడాగా కనిపిస్తుంది. అందరికి తెలిసి ఉంటది. ఎవరికెవరికో తెలిసింది తెలియదు కానీ ఇంట్లో అందరికి మాత్రం మ్యాటర్ తెలిసింది. మరి ఎవరికి తెలిసింది అనుకుంటున్నారు? ఇంతకీ మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏంటి అసలు ఇంతకి? లవ్ మ్యాటర్. లవ్ మ్యాటరా? మా ఇద్దరు లవ్ మ్యాటర్. మా ఇద్దరు లవ్ మ్యాటర్. పెళ్లి చేసుకోండి. వెళ్ళండి. నెక్స్ట్ డైలాగ్. పక్కింటి పండుగాని చూడరా, నీకంటే 2 ఏళ్ళు చిన్నాడు, నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. రోజు వాళ్ళ అమ్మతో ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పినప్పుడల్లా నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నువ్వు ఉన్నావు ఎందుకు? అన్నయ్య అంటే అన్నానంటావు గాని ఎవడేదో అయిపోయాడని మనలో మనం కులిపోకూడదు. ఇక్కడ ఏం రాసి ఉంటుందో అదే జరుగుద్ది. ఈ సంభాషణలో రవితేజతో పాటు ఉన్న నటుడు ఎవరు? అమల. చంద్రమోహన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణ కృష్ణ సినిమాలోది. అందులో హీరోయిన్ ఎవరు? అమల. ఇలియానా. చెప్పండి. ఆవిడ చెప్పాలిగా, నేను ప్రెస్ చేశాను అని చెప్పండి. అప్పుడే చెప్పారు అయిపోయింది. అప్పుడు ఓకే, రాదు. ఈసారి చెప్పలేదు అందుకే నేను చూడట్లేదు. చెప్పండి. ఇలియానా. ఇలియానా రాంగ్ ఆన్సర్. పాస్ట్ లక్ష్మి. మీ దగ్గరకు వస్తున్నాం, మీకు అన్ని ఆన్సర్లు వచ్చు. పాస్ట్ విజయలక్ష్మి. రాదు. వచ్చింది ఆమె చెప్పేసి నేను ఫస్ట్ ప్రెస్ మీరు చేశాను. చెప్పాలి, మీరు చెప్పాల్సిందే. No, కూర్చు, మీరు చెప్పాలి. తప్పు చేశారు సుమా. సునీత. త్రిష. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకింకో రూపం ఉంది. 6 రూపం. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రా. ఈ సంభాషణ ప్రకారం రమ్యకృష్ణ పాత్ర పేరు ఏమిటి? అమల. నీలాంబరి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణ నరసింహ సినిమాలోనిది. అందులో మరో హీరోయిన్ ఎవరు? లక్ష్మి. సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. సాంబా నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు.
నువ్వు వచ్చిన ఊరు నాది, నువ్వు ఉన్న ఇల్లు నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నీ చుట్టూ ఉన్న బలగం నాది. ఇవన్నీ ఉన్న ఈ సీమ నాది. నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో, నీ ఇంట్లో, నీ జనం మధ్య నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ వాళ్ళని కప్పెట్టేస్తా. నోటీసులు గేటిస్లు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుద్ధిగా బతుకు, లేకపోతే బూడిదైపోతావు. వస్తా. రాయ్ సాంబా, నీ తల తీసి నా ఇంటి గుమ్మానికి కట్టకపోతే నా పేరు పాసు. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తా. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? అమల. సాంబా. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ సంభాషణలో ఎన్టీఆర్ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు? సునీత. ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. అమల లీడ్ లో ఉన్నా, వచ్చి గిఫ్ట్ తీసుకెళ్ళు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. నాకు ఇద్దరు సపోర్టర్స్ కావాలి ఈ గేమ్ కి. రండి సపోర్టర్స్, అది తీసుకోండి, పట్టుకొని నించోండి రింగుల్లో. పార్టిసిపెంట్స్ మీరు ఇక్కడ నించొని ఈ రింగులో ఫస్ట్ ఒక రింగ్ అందులోకి వెయ్యాలి. పడిన తర్వాత ఇప్పుడు బిందె వేయాలి. ఇప్పుడు రింగు బిందె రెండు తీసుకొని వెళ్ళి ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చి నించొని రింగ్ వేయాలి, బిందె వేయాలి, పెట్టుకోవాలి. రింగు వేసినందుకు 10, బిందె వేసినందుకు 10, అవి రెండు అక్కడ పెట్టినందుకు ఇంకో 10, అంటే టోటల్ గా 30 పాయింట్లు వస్తాయి. రెడీ, 1 2 3 గో. మంచి అన్యోన్యంగా పార్టిసిపెంట్స్ ఆడుతున్న ఆట. పెట్టుకోండి పెట్టుకోండి వెళ్ళి తొందరగా. టైమ్ అప్. 30 30 30 3 30 ఎంత అయింది? 90. అది కౌంట్ ఇది కౌంట్ లేదా సుమా? మీరు టైం అయిపోయిన తర్వాత వేశారు కాబట్టి ఇది కౌంట్ లేదు, లేకపోతే ఇచ్చి ఉండేవాళ్ళు. రెడీ, 1 2 3 గో. అబ్బా వేసే పెట్టి తొందరగా పెట్టు. సారీ సారీ సారీ. ఏంటంటే ఆవిడ మీద మీకుండే కోపం? కోపం ఎందుకు? కొట్టారు. అందరికంటే ఫస్ట్ లో ఉన్నాను కదా. తీతి హెల్ప్ చేస్తుంది. అమలా కొంచెం కిందకి పెట్టు చెయ్యి. ఈవిడ కొట్టే రకమే. పడతలేవు కదా సుమా. మేము ఇంట్లో అదే చేస్తున్నాం, మీరు బయట అదే చేస్తారు. టైమ్ అప్. మీకు కూడా సేమ్ టు సేమ్ 90 పాయింట్లు. రెడీ, 1 2 3 గో.
తొంభై, భలే ఆగింది ఆగింది. 90 దాటారు ఇప్పుడు. టైమ్ అప్. టైమ్ అప్ తర్వాత పెట్టారు. సో 90 అండ్ ఇక్కడ పట్టుకున్న 20 పాయింట్లు వస్తాయి, అంటే 110. అంతేగాని పెట్టిన 10 రావు. 110. మీ టార్గెట్ 180 అండి. అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే అమల విన్ అవుతుంది. రెడీ, 1 2 3 గో. వెరీ గుడ్, బాగా ఆడుతున్నారు. ఇలాగే ఆడండి, ఇదే స్పీడ్ తో. 60 పాయింట్లు వచ్చేసాయి. అరే సూపర్. 90. అబ్బా. టైమ్ అప్. 120 పాయింట్స్ వచ్చాయండి. బాగా ట్రై చేశారు. ఈ గేమ్ లో అందరికన్నా ఎక్కువ పాయింట్లు మీకే వచ్చాయి. ఈ రోజు మన విన్నర్ కరీంనగర్ అమల. సంగీతంలో సంతోషంలో అంటే ఏదో పొరపాట. Attention everybody, ABCD చాలండి, anybody can dance అండి. మీరు ఎయిర్ కూరలు గెలుచుకున్నారు. ఈ రోజు కరీంనగర్. మరి నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.